Daily. Taste the Daily. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మెట్రో టైమింగ్స్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు సేవ సమయాలను సవరించిన సమయాలు ఈ నెల 3 నుంచి అమల్లోకి రానున్నాయి. నవంబర్ 3 నుంచి అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో స్టేషన్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ఈ కొత్త సమయాలకు అనుగుణంగా రూపొందించుకోవాలని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి వచ్చాక నగరవాసుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లేవారు మెట్రో జర్నీకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, మెట్రో సమయ భావనలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం అటు మార్పులు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. గత కొద్ది రోజుల నుంచి ఎల్ఎన్టీ ఛార్జీలు పెంచినటువంటి విషయమే. దాంతో పాటుగా ఈసారి ఏదైతే సమయ పాలనలో కూడా మార్చిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఆ మెట్రో ప్రయాణికులకు ఒక బిగ్ అలర్ట్ గానే మనం చెప్పుకోవచ్చు. మెట్రో టైమింగ్స్ లో చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు సేవా సమయాలను సవరించడం జరిగింది. సవరించిన సమయాలు ఈ నెల 3వ తేదీ నుంచి కూడా అమల్లోకి రానున్నాయి. నవంబర్ 3 నుంచి అన్ని లైన్లోని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడపనున్నట్లు కూడా ప్రకటించింది. ప్రయాణికులు తమ ఏదైతే ప్రణాళికలను కూడా ఈ కొత్త సమయాలకు అనుగుణంగా రూపొందించుకోవాలని కూడా మెట్రో అధికారులు విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి వచ్చాక నగరవాసుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లేవారు మెట్రో జర్నీకి ఏదైతే ఆసక్తి చూపిస్తా ఉంటారో మెట్రో ఇబ్బందులు కూడా తప్పినట్లయింది. అయితే కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఏదైతే లాస్ట్ ట్రైన్ సంబంధించి టెర్మినల్ నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంటే, దాంతో పాటుగా వీకెండ్స్ కి సంబంధించినటువంటి సమయాలు కావచ్చు, దాంతో పాటుగా పండగ వేళల్లో సంబంధించిన సమయాలన్నింటినీ కూడా కుదించి కేవలం 11 గంటల వరకు మాత్రమే మెట్రో సేవలను లాస్ట్ ట్రైన్ గా టెర్మినల్ నుంచి కూడా కుదించడం జరిగింది. ప్రధానంగా చూస్తే మాత్రం ఎవరైతే 11 తర్వాత వెళ్లాల్సిన వారు బస్ నే ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా లాస్ట్ ట్రైన్ 11 గంటల వరకే ఉంటున్న నేపథ్యంలో ఆ సమయానికే వారి ఏదైతే ప్రయాణ ప్రణాళికను మార్చుకోవాలని కూడా ఎల్ఎన్టీ కావచ్చు మెట్రో విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.